అందరికీ నమస్కారం. రేపటి నుంచి పితృపక్షం మొదలు. ఈ 15 రోజులు వీటిని పొరపాటున కూడా కొనకండి. లేదంటే జీవితాంతం బాధపడాలి. పంచాంగం ప్రకారం పితృపక్షం భాద్రపద పౌర్ణమి సెప్టెంబర్ 7 నుంచి మొదలై 15 రోజుల వరకు ఉంటుంది. ఈ 15 రోజులు కూడా పితృదేవతలను తలుచుకుని తర్పణాలు వదలడం, పిండప్రదానం చేయడం వంటివి చేస్తారు. పితృపక్షం సమయంలో కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం మంచిది కాదు. దాని వలన ఇబ్బందులు రావచ్చు. పితృపక్షానికి ఉన్న ప్రాధాన్యత ఎంత అంతా కాదు. హిందూ మతంలో పితృపక్షానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. పంచాంగం ప్రకారం పితృపక్షం భాద్రపద పౌర్ణమి సెప్టెంబర్ 7 నుంచి మొదలై 15 రోజుల వరకు ఉంటుంది. ఈ 15 రోజులు కూడా పితృదేవతలను తలుచుకుని తర్పణాలు వదలడం, పిండప్రదానం చేయడం వంటివి చేస్తారు. పితృపక్షంలో పితృదేవతల అనుగ్రహం కలగాలంటే కొన్ని పరిహారాలని పాటించడంతో పాటు కొన్ని తప్పులు కూడా చేయకుండా చూసుకోవాలి. చాలా మంది పొరపాటున ఈ తప్పులు చేస్తూ ఉంటారు. పితృపక్షం సమయంలో కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం మంచిది కాదు. దాని వలన ఇబ్బందులు రావచ్చు. కుటుంబ సభ్యులందరూ కూడా ఈ తప్పుల వలన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పితృపక్షం అంటే ఏమిటి? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూర్వీకులు మనల్ని పైనుంచి చూస్తారని, వారి అనుగ్రహం ఉంటే కష్టాలు రావని నమ్ముతారు. పితృపక్షం సమయంలో పూర్వీకుల అనుగ్రహం, ప్రేమ కలగడానికి కొన్ని పరిహారాలను పాటిస్తారు. ముఖ్యంగా కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవడం చాలా అవసరం. పితృపక్షం సమయంలో ఈ వస్తువులను కొనుగోలు చేయకండి. పితృపక్షం సమయంలో షూ, చెప్పులు, కొత్త బట్టలు వంటివి కొనుగోలు చేయడం మంచిది కాదు. అలాగే వెండి, బంగారం లాంటివి కొనుగోలు చేయడం వలన కూడా సమస్యలు వస్తాయి. అదే విధంగా పెళ్లి, నిశ్చితార్థం వంటి వాటిని ఈ పితృపక్షం సమయంలో జరపకూడదు. ఉల్లి, వెల్లుల్లి, గుడ్లు, మాంసం, చేపలు వంటి వాటిని ఈ సమయంలో తినకూడదు. ఈ పితృపక్షం సమయంలో ఎక్కువ సమయం మతపరమైన కార్యక్రమాలను చేయాలి. ఇతరులను దూషించడం, ఇతరుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, బాధ పెట్టడం లాంటివి చేయడం వలన కూడా నష్టాలు కలుగుతాయి. పితృపక్షం సమయంలో పూర్వీకుల అనుగ్రహం కలగాలంటే ఈ మంత్రాలని పఠించండి. పితృగాయత్రి మంత్రం. ఓం పితృగణాయ విద్మహే జగద్ధరణి ధీమహి తన్ను పితృ ప్రచోదయాత్. శివ గాయత్రి మంత్రం. పూర్వీకులు శాంతించాలన్నా, వారి అనుగ్రహం కలగాలన్నా ఈ మంత్రాన్ని పఠించండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. పితృదోషం కలగకుండా ఉండడానికి మంత్రం. ఓం శ్రీ సర్వపితృ దేవతాభ్యో నమో నమః.